నీ యందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు. అమాయకురాలివి, నీకు తెలియట్లేదు. నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు. ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పట్టిన పట్టు విడువకు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతిమాల్తాడు. ఎందుకో తెలుసా? నీ భర్త తేనె పూసిన కత్తి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడో. అదే తలకెక్కింది. ఇంటి వ్యవహారాల్లో దాసదాసీజనం కూడా వేలుపెట్టి భర్తకి భార్యకి మధ్య ప్రవేశించి మాట్లాడగలిగినంత స్వాతంత్ర్యం ఇచ్చేస్తే చిట్ట చివరికి పరిస్థితులు అటువంటి చోటుకే చేరుకుంటాయి. మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చత మాతులకులం భరతేన తదానఘ అంటూ. గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క 5వ వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయో. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడనిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచితూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.